మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలో ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిర్మిద్దాం నినాదంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. యోగా చేయండి, అనారోగ్య సమస్యలు పోగొట్టుకోండి. యోగా మానవాళికి ఒక సంజీవం. యోగా చేయండి, ఆరోగ్యం ఉండండి. యోగా చేయండి. నా మైక్ నుంచి వచ్చే శబ్దం కదా, మీ శబ్దం ఎక్కువ రావాలి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సెకండ్. ప్రతిరోజు యోగా చేద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మన శరీరము, మనసు యోగత్వం చేసేదే యోగా. మన శరీరము, మనసు యోగత్వం చేసేదే యోగా. మన శరీరము, ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిర్మిద్దాం. మన శరీరము, మనసును ఏకత్వం చేసేదే యోగా. మన శరీరము, మనసును ఏకత్వం చేసేదే యోగా. మన శరీరము, మనస్సును. ఏలూరు జిల్లాలో శ్రీ సతీసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలల జీతాలు ఇవ్వాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఒకసారి
సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ భగవాన్ సత్యసాయి గారు దగ్గరగా 18 సంవత్సరాల క్రితం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రజలకి మంచినీరు సౌకర్యం సరిగా లేదని గోదావరి జలాలను అందించడం కోసం మంచినీటిగా ఈ స్కీమును ప్రారంభించి మొత్తం నిర్మాణం అంతా ఆళ్లే చేశారు, నడపడం మాత్రం ప్రభుత్వానికి అప్పగించారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే గతం నుంచి కూడా అందులో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో గిరిజనులు, దళితులు, ఇతర పేద వర్గాలు అందరూ కూడా అందులో కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి జీవో నెంబర్ 11 ప్రకారంగా జీతాలు ఇవ్వాలి. అట్లా ఇవ్వకోకుండా 13-14 వేలు ఇస్తా ఉన్నారు. అప్పటి నుంచి స్కిల్డ్ జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా 9 నెలల నుంచి బకాయిలు. కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటాడంటే ప్రభుత్వం నాకు బిల్లు ఇవ్వలేదు కాబట్టి నేనేమి జీతాలు ఇవ్వలేనని చెప్తా ఉన్నాడు. అది ఏజెన్సీ గ్రామాలు, చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి, ఎవరో అప్పిచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎవరికి ఏమాత్రమైన అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు ఉండవు. అట్లాగే రేపు జూన్ నెలలో పిల్లలకి సంబంధించి చిన్న చిన్న కాన్వెంట్లు ఓపెన్ అవుతా ఉన్నాయి. వాళ్ళని జాయిన్ చేయాలంటే ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఇట్లాగా అనేక ఇబ్బందులు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు పడతా ఉన్నారు. దానికి ప్రభుత్వం చెప్పేది ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటాడు కలిస్తే అక్కడ 15th ఫైనాన్స్ సొమ్ముని పంచాయతీల్లో తీసుకోమంటారు. ఈ డ్రింకింగ్ వాటర్ అనేది 4 రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు. ఒకటి పోలవరం ఎస్టీ, కొవ్వూరు ఎస్సీ, గోపాలపురం ఎస్సీ, చింతలపూడి ఎస్సీ. ఇవన్నీ చిన్న చిన్న ఏజెన్సీ మెట్ట ప్రాంత పంచాయతీలు ఎక్కువ, పెద్ద పంచాయతీలు తక్కువ. వీళ్ళకి వచ్చేదే 15th ఫైనాన్స్ డబ్బులు అరకొర. దాన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి కావలసిన పరిస్థితి లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి RWS ద్వారా జీతాలు గతంలో ఇచ్చారు. అదే పద్ధతిలో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదిగో ఇదిగో అంటారు తప్ప ప్రతిసారి ఉత్తి చేతులు చూపిస్తా ఉన్నారు తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఇవాళ కలెక్టర్ గారు ఈ పథకానికి సంబంధించి ఆవిడ చైర్మన్, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పథకానికి కలెక్టర్ గారు చైర్మన్. అందుకోసం వాళ్ళ ఆఫీస్ ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి జీతాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. 45 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. ఇంకో గంట సేపు నాన్న పెట్టిస్తుంది అప్పుడు వచ్చిందా
ఆధునిక భారతవని రూపశిల్పి భారత తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 61వ వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మొట్టమొదటి ప్రధాని నవభారత నిర్మాత అనేటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశం కోసం ఎంత త్యాగం చేశారో మరి ఆనాటి స్వాతంత్ర సమరయోధులకు కానీ ఆనాటి అందరికీ తెలుసు. ఇవాళ నేటి యువతకి ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం కోసం ఎంత త్యాగం చేశారో సుమారుగా 15 సంవత్సరాల వరకు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. 18 సంవత్సరాలు ఆగర్భ శ్రీమంతుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆస్తుల్ని సర్వం కూడా ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఈ భారతదేశాన్ని ఆ రోజున స్వాతంత్రం సంపాదించాక మొట్టమొదటి ప్రధానిగా నియామకం చేయించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఇలా అలాంటి నాయకుల మీద కూడా మాట్లాడే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉందంటే మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించేయమంటున్నా. మనం ఇవాళ ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి మన భారతదేశంలో మరి ఇలా బాక్రానంగల్ ప్రాజెక్టు కావచ్చు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అనేక నీటి ప్రాజెక్టుల్ని ఆయన తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. అదేవిధంగా పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా ఇండస్ట్రీస్, అదేవిధంగా ఆర్థిక అన్ని రంగాల్లోనూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి దార్శనికుడు. అలాంటి నాయకుడు యొక్క మన ముందు లేకపోయినా ఆయన ఆశయం కోసం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం అంటే ఆయన చేసిన సేవలు మనందరం కూడా రేపు రాబో తరాలకు తెలియజేసి నెహ్రూ గారి త్యాగం ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనందరం కూడా ఒక్కసారి స్మరించుకుంటే మనం కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా మనం ఒక భారతీయుడిగా చెప్పుకునే అవకాశం ఉంది. ఈ దేశానికి మరి ఆయన అందించడమే కాకుండా మరి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని, వీళ్ళందరినీ కూడా ఆయన ఈ దేశానికి అందించిన ఒక గొప్ప నాయకుడు మరి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజున మహాత్మా గాంధీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కూడా ఈ ఏకగ్రీవంగా ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉండాలి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు యొక్క మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పోరాడి మనందరం కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవుకున్నాం. జై కాంగ్రెస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూ వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజల్ని నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కపీసవక్షహంతారం వందే లంకాభయంకరం గోష్పదీకృతవారాజం వసకీకృతరాక్షసం. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం గురువాయిగూడెం. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో పవిత్రమైనటువంటిది, ప్రీతికరమైనటువంటి రోజు. శనివారము మంగళవారం కావడంతో ప్రాతకాలమే శ్రీ స్వామివారికి 4 గంటల దగ్గర నుంచే తీర్థబింది, నిత్య పూజా కైంకర్యములన్నీ కూడా పూర్తి చేసి 5:30కి సర్వదర్శనము, గర్భాలయ దర్శనము ఇవ్వడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తున్నారు. అదే రకంగా ఈ భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, శనివేంద్రము, అదే రకంగా అన్నదానంలో అన్నప్రసాదము ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమాలు ముగిశాయి. అదే రకంగా రేపు శనివారం నాడు శ్రీ స్వామివారి యొక్క శనివారం అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శని దశ, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని దోషాలన్నీ పోతాయని చెప్పి నమ్మకం. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రేపు శనివారం నాడు పంచామృత అభిషేకంలో పాల్గొని స్వామివారి ప్రతి పార్టీ కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హరి.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి కావడంపై చింతిస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతుందని చెప్పారు. మరొక 10 రోజుల్లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిన్న రాత్రి కొయ్యలగూడెం మండలంలో కొయ్యలగూడెం శివారులో ఫైర్ కి సంబంధించి ఒక ఇల్లు దగ్ధం అవడం జరిగింది. మేము చాలా చింతిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇది రెండోసారి మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం. అలాగే కొయ్యలగూడెం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గెలిచిన 2 నెలలకే మేము అక్కడ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ శంకుస్థాపన ఆగడం జరిగింది. దీని మీద అనేక మంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర పనుల ద్వారా కానీ ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము వారికి ఒకటే చెప్తున్నాం, స్వతంత్రం వచ్చిన తర్వాత కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ తీసుకురావాలి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ రోజు అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. కానీ మన ఎన్డీఏ కూటమి నేను వచ్చిన 2 నెలలకే అక్కడ ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేయడానికి, అలాగే అక్కడ ప్రపోజల్ ఫైర్ స్టేషన్ రావడానికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. మేము మాటిస్తున్నాం, ఈరోజు తప్పకుండా ఇంకొక 10 రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించే విధంగా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా దీని మీద ఎవరు అపోహలు కానీ లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే కొయ్యలగూడెంలో ఇచ్చినటువంటి హామీలు ఫైర్ స్టేషన్ ఒకటి, అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి, అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించి చిత్తూరు కాంప్లెక్స్ ఒకటి, అలాగే కొయ్యలగూడెం మండలంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మేము పటిష్టంగా అమలు చేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రజలందరూ కొయ్యలగూడెంలో ఉండేటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫునే అక్కడ ఫైర్ స్టేషన్ ని 10 రోజుల్లో శంకుస్థాపన చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Okay.